తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ మ్యామ్. హాయ్ కీర్తి. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా ఆల్మోస్ట్ ఎంత రిచ్ అయినా, మిడిల్ క్లాస్ అయినా, లోవర్ మిడిల్ క్లాస్ అయినా 4 చేతులు ఆడితే కానీ రెక్క ఆడట్లేదు కదా. కానీ ఆ వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోలేక ముఖ్యంగా ఉమెన్ అండ్ ఈవెన్ మెన్ ఫర్ దట్ మ్యాటర్ సతమతం అయిపోతున్నాం. సో హౌ డూ యూ థింక్ వీ కెన్ బ్యాలెన్స్? మేబీ నేను మిగతా అందరి ఒపీనియన్కి నేను కాంట్రడిక్ట్ చేస్తున్నానేమో నాకు తెలియదు, కానీ దీన్ని యాక్చువల్గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే కన్నా కూడా మేనేజింగ్ ప్రయారిటీస్ అనొచ్చు. ఇవాళ నాకు ఆఫీస్లో చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది, దాన్ని మీరు పర్సనల్ లైఫ్ నిన్ను ఆ మీటింగ్ని బ్యాలెన్స్ చేయడం కాదు, ఆ రోజుటికి మీరు మేనేజ్ చేయడం. ఆ రోజుటికి కుటుంబం ప్రాధాన్యత తక్కువ ఇచ్చి ఆఫీస్కి సంబంధించిన మీటింగ్కో లేకపోతే ఏ కాన్ఫరెన్స్కో ఏదో ఒక ట్రావెల్కో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. సో యు ఆర్ మేనేజింగ్ థింగ్స్ డిపెండ్ ఆన్ ప్రయారిటీస్. నన్ను అడిగితే మీరు అసలు బ్యాలెన్స్ చేయలేరు, అసలు బ్యాలెన్సింగే చేయలేరు. ఆ కాన్సెప్టే తప్పు అనిపిస్తుంది నాకు. సో హౌ డు యూ థింక్ వీ కెన్ పుల్ ఆఫ్? ఎట్లా అంటే ఇద్దరు వర్క్, మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం బ్రతకాలి అంటే ఇద్దరము పని చేయాలన్నప్పుడు మనసులో నుంచి డొమెస్టిక్ వర్క్ అంటే ఒక్క అమ్మాయే చేయాలి, నేను చేయకూడదు. ప్రొద్దున నేను నిద్ర లేచి పాల ప్యాకెట్లు తీసుకొని కిచెన్లోకి వెళ్ళేదేమో ఆడపిల్ల అయితే, ఈవెన్ దో వర్కింగ్ అయినా పేపర్ తీసుకొని హాల్లో కూర్చునేది అబ్బాయి. ఇవాళకి కూడా 90 ఫ్యామిలీస్లో ఇవే చూస్తున్నాం. అది మారాలి. ఆవిడ ఒక పని చేస్తున్నప్పుడు మీరు ఇంకొక పని చేస్తున్నప్పుడు యాక్చువల్గా ఆ టుగెదర్నెస్ ఉంటుంది కదా. అంటే మీరు ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడం అన్నారే, ఇది మేనేజ్ చేసుకోవడం కూడా. వాళ్ళిద్దరు కలిసి గడిపే కొన్ని క్షణాలు అక్కడ కూడా దొరుకుతాయి. ఒకళ్ళు దోసేస్తుంటే ఇంకొకళ్ళు ప్లేట్లో పెట్టి పిల్లలకి ఇవ్వడము, బాక్సులు కట్టడము. సో మీ ఆ టుగెదర్నెస్ అనేది ప్రతి డొమెస్టిక్ వర్క్లో కూడా మీరు ఏర్పాటు చేసుకోగలగాలి. అదర్వైజ్ మీరు అన్నట్టు ప్రొఫెషనల్ లైఫ్ వేరుగా పర్సనల్ లైఫ్ వేరుగా చూడాల్సి వచ్చినప్పుడు అబ్బాయి ఎప్పుడు హాల్లో పేపర్ చదువుతూనే ఉంటాడు, అమ్మాయి ఎప్పుడు కిచెన్లో వంట పనుల్లోనే ఉంటుంది. అండ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక కూడా అగైన్ చీర బొడ్లో దోపుకుని ఆడపిల్ల కిచెన్లోకి దూరితే ఆ అబ్బాయి రిలాక్స్ అయిపోయి ఏ టీవీ ముందుకు కూర్చుంటాడు. సో ఫస్ట్ ఆ బేసిక్ మైండ్ సెట్ ఏదైతే ఉందో, డొమెస్టిక్ వర్క్ అమ్మాయిదే నాది కాదు అనే మైండ్ సెట్ కొంచెం మారుతున్నారు అబ్బాయిలు, బట్ స్టిల్ కూడా మారాలి. అప్పుడు కొంత టుగెదర్నెస్ వస్తుంది. మనం బ్యాలెన్స్ అని ఎందుకు అనుకుంటున్నాము, ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే ప్రతి ఒక్కళ్ళు ఆఫీస్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇచ్చి పర్సనల్ లైఫ్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని కదా. సో ఆ ఇంపార్టెన్స్ ఎప్పుడు తగ్గిపోతుంది అని అనిపిస్తుంది అంటే ఆ టుగెదర్నెస్ లేనప్పుడు అనిపిస్తుంది. 24 గంటలు మీకు ఆఫీస్ ఫోన్ లేనా, 24 గంటలు అంటే ఆఫీస్ నుంచి వచ్చాక కూడా ల్యాప్టాప్లో మళ్ళీ ఆఫీస్ పనే చేస్తున్నారా అని మనం ఎప్పుడు అంటున్నాము, ఈ పర్సనల్ బాండింగ్ తగ్గుతున్నప్పుడు. సో మీరు చేసే ప్రతి పనిలోనూ ఆ టుగెదర్నెస్ వెతుక్కోగలిగినప్పుడు మీకు ఆ క్వశ్చన్ రాదు. అంటే ఎస్పెషల్లీ ఇంకొకటి ఏంటంటే ఒక నియమం పెట్టుకోండి. మీరు ప్రొడక్టివ్ అవర్స్ ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఇంటికి సంబంధించిన సోది చెత్త ఎట్లయితే మనం బుర్రలోకి రానివ్వకుండా ఓన్లీ ఇంపార్టెంట్వి కమ్యూనికేట్ చేసుకుంటామో, ఏమంటే నాకు ఇవాళ కొంచెం లేట్ అయ్యేటట్టుంది, చిన్నాడిని మీరు ట్యూషన్ దగ్గర దించేయండి, లేకపోతే పెద్దాడిని స్కూల్ నుంచి తెచ్చేసుకోండి, అవి ఇంపార్టెంట్ కమ్యూనికేషన్స్. అవి తప్ప వేరే ఆలోచనలు అవి ఇంటి గురించి ఎలా మాట్లాడుకోకుండా ప్రొడక్టివ్గా వర్క్ చేసుకోవడానికి ప్రయత్నిస్తామో, అలాగే ఇంటికి వచ్చాక కూడా మీ ఇద్దరు మీ సంసారం మీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించేలాగా పనులు చేసేలాగా ఉండాలి. ఈ అవర్స్ని కూడా మ్యాక్సిమం ఆఫీస్లోనే అయిపోయేటట్టే చూసుకోండి. చాలా మంది అసలు ఇంటికి వస్తూ మనుషులు ఇంటికి వస్తున్నారా ఆఫీస్ ఇంటికి వస్తుందో అర్థం కాదు. అంటే కారులోనే మొదలు ఫోన్ కదా, ఇంటికి వస్తూ లోపలికి వస్తూ కూడా ఆఫీస్ కబుర్లతోటే మాట్లాడుకుంటూ వస్తారు. అంటే మాకు కూడా అలాగే జరుగుతుంది. అదే అంటున్నా. సో అదొక నియమం పెట్టుకోవాలి. దీన్ని డోర్ మ్యాట్ యాక్షన్స్ అంటారు. అంటే ఏంటంటే మనం బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు డోర్ మ్యాట్ తుడుచుకుని ఇంట్లోకి వస్తాం కదా, అట్లాగా మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ దగ్గరే మీరు డోర్ మ్యాట్ చేసేసుకోవాలి మీ ఆలోచనలు. ఇహ నేను వైండ్ ఆఫ్, అది స్ట్రిక్ట్గా పాటించాలి. ఇల్లు వచ్చేసింది, నేను రేపు ఆఫీస్కి వచ్చాక మాట్లాడతాను, ఇంటికి వచ్చేసాను ఏదైనా వర్క్ ఉంటే రేపు చూసుకుందాం. అలాగే ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా
అక్కడ డోర్ మ్యాట్ దగ్గర మిమ్మల్ని మీరు ఒక్కసారి వైప్ ఆఫ్ చేసుకోవాలి. ఓన్లీ మనకి ఇవాళ పాలు తోడేసానా లేదా, గ్యాస్ బుక్ చేసుకున్నానా లేదా కాదు. ఆ ప్రొడక్టివ్నెస్ ఏదైతే ఉంటుందో, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో, అది ఎక్కడికక్కడ మీరు ఆ డిసిప్లిన్ నేర్చుకోగలిగితే యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ సో డిఫికల్ట్. అందరూ అనుకుంటారు కానీ అది అన్ని అమ్మాయిలకి అప్లై చేస్తారు మ్యామ్, అబ్బాయిలకి ఎవరు అప్లై చేయరు. అదే అంటే అది ఎలా కుదురుతుంది, మేము అట్లా చేయగలుగుతాం అంటారు. ఎందుకు ఏం కాదు, అమ్మాయిలు చేయగలిగినప్పుడు అబ్బాయిలు కూడా చేయగలుగుతారు. అదే అంటున్నా, ఎప్పుడైతే మాది జాబా, మాది బిజినెస్, ఎనీ టైం మాకు కాల్స్ వస్తాయి. సంపాదించే ఇంతకి పెద్ద అంతదా కాదు, 24/7 ఏ బిజినెస్ అయినా అది మీ సోల్ బిజినెసా, పార్ట్నర్షిప్ బిజినెసా, ఏదైనా కూడా బిజినెస్ ప్రోటోకాల్లో కూడా నేను ఇన్ని అవర్స్ మాత్రమే వర్క్ చేస్తాను పెట్టుకోండి నియమం. ఏదైనా కూడా అది ఆఫీస్ వర్క్ అయినా ఇంటి వర్క్ అయినా మనం పెట్టుకునే బార్డర్స్ పరిధుల్ని బట్టే అది మొదటి నుంచి అలవాటు చేసుకోవాలి, లేదా కనీసం ఇప్పుడైనా అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీరు అనుకుంటున్న బ్యాలెన్స్ నేననే మేనేజ్మెంట్ కుదురుతుంది. అదర్వైజ్ అటు ఇటు కాకుండా ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంటి పనులు చేస్తాము, ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ పనులు చేస్తాము, మొత్తానికి అసంతృప్తి వస్తుంది. ఏమిట్రా ఏ జీవితం. పిల్లలకి ఇచ్చే టైం పిల్లలకి కంపల్సరీ ఇవ్వాలి. యాజ్ ఏ పేరెంట్ కంపల్సరీ ఇవ్వాలి పిల్లలకి ఇచ్చే టైం, అండ్ పార్ట్నర్కి ఇచ్చే టైం కంపల్సరీ పార్ట్నర్కి ఇవ్వాలి. అండ్ ఒక నియమం పెట్టుకోండి, బెడ్ మీదకి వచ్చిన తర్వాత మీ ఇద్దరి మధ్యలో, మీ ఇద్దరు తప్ప పిల్లల గురించి టాపిక్ కూడా రాకూడదు. మీరు ఏం మాట్లాడాలనుకున్నా విడిగా ఉన్నప్పుడే మాట్లాడుకోండి. ప్రిన్సిపల్స్ ఉంటాయమ్మా, అంటే ప్రతి ఇంట్లో కూడా హాల్లో సోఫాలో కూర్చున్నప్పుడు మీరు అందరి గురించి మాట్లాడుకోండి. మీ పేరెంట్స్, అత్తగారులు, సమాజం, తర్వాత మీ ఆఫీసు, నా ఆఫీసు, పిల్లలు అన్నీ మాట్లాడుకోండి. డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాక ఫ్యామిలీ గురించి మాత్రమే మాట్లాడుకోండి. ఫ్యామిలీ అంటే ఏంటంటే మీరు, మీ పిల్లలు. అది వైఫై ఫ్రీ జోన్ అవ్వాలి, ఇట్లా పెట్టి ఇట్లా కాదు. అసలు ఏం తింటున్నాము, ఏం చేస్తున్నాము కాదు, పిల్లలు చెప్పేది వినండి. ఇవాళ ఏం చదువుకున్నావు, నువ్వు బాగున్నావా, బాగాలేవా, నీ హెల్త్ ఎట్లా ఉంటుంది, నువ్వు నీ ఆఫీస్లో ఇవాళన్నీ బాగా అయినాయా లేదు, ఇవన్నీ మాట్లాడుకునే టైం ఒకటి పెట్టుకోండి. అండ్ బెడ్రూమ్ ఈజ్ అన్ని ఫ్రీ జోన్, ఓన్లీ దట్ ఈస్ యువర్ జోన్. ఈ బోర్డర్స్ మీరు గీసుకోగలిగితే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే టాపిక్ అసలు అక్కర్లేదు. వినడానికి కొంచెం అది అవ్వదండి అంటే ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి అనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ పాసిబుల్. ఓన్లీ థింగ్ ఈస్ మీరు ఎఫర్ట్స్ పెట్టరు. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కాదు, వర్క్ లైఫ్ మేనేజ్ చేసుకోవడం తెలుసుకోండి అంటున్నారు భారతి గారు, విచ్ ఐ లైక్. మీరేమంటారు? కమెంట్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్.